ఓంకారం విశ్వం యొక్క అతి ప్రాథమికమైన ప్రైమోడియల్ వైబ్రేషన్. సృష్టి మొత్తం ఈ ప్రకంపనలోనే బయటకు వచ్చింది. అటువంటి ఓం ఇప్పుడు నీకు అందుబాటులో ఉందిరా. ఎంత గొప్ప అదృష్టం అది నానా. ఓం ప్రపంచంలోనే అతి శక్తివంతమైన హీలింగ్ ఫ్రీక్వెన్సీ. నీకు తెలుసా, రోజు కేవలం 5 నిమిషాలు ఓంకారం జపిస్తే హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది, డిప్రెషన్, ఆందోళన మాయమవుతాయి, 120 కంటే ఎక్కువ రోగాలు నశిస్తాయి నానా. బైరాగి ఏవో స్పిరిచువల్ మాటలు మాట్లాడట్లేదు. మోడర్న్ మెడికల్ సైన్స్ నిరూపించిన విషయాలు నువ్వు వినబోతున్నావిప్పుడు. గుర్తుంచుకో, ఈ వీడియో నిన్నెంచుకుందిరా. లక్షల మందికి ఈ వీడియో పంపబడింది, కానీ నువ్వు దీనిపై క్లిక్ చేయడం యాదృచ్ఛికం కాదు. ఈ వీడియో అయ్యేసరికి 12 అద్భుతమైన బెనిఫిట్స్ తెలుసుకుంటావు ఓంకారం జపం వల్ల. నిజానికి వీటిలో లోపల 102 బెనిఫిట్స్ ఉన్నాయి నానా. ఇవాళ నువ్వు ఏం నేర్చుకుంటావు అంటే, ఓం వల్ల నీ బ్రెయిన్లో ఏం జరుగుతుంది, నీ హార్ట్ ఎలా బలపడుతుంది, నీ మొత్తం నాడీ వ్యవస్థ ఎలా రీసెట్ అవుతుంది, ఓంకారం ఎలా చెయ్యాలో అసలైన సైంటిఫిక్ టెక్నిక్ కూడా చివర్లో చెప్పబోతున్నాను. చివరి వరకు చూడు, జీవితాన్ని మార్చుకో. ఓం అంటే ఏమిటి? ఏముంది, ఒకే చిన్న మంత్రం అనుకుంటారు. అదే తప్పు. ప్రాచీన భారతీయ సాంప్రదాయం ప్రకారం ఓం అనేది విశ్వం యొక్క మొదటి ధ్వని, ఒక శక్తివంతమైన వైబ్రేషన్ నానా. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు, నేను పర్వతాలలో హిమాలయాన్ని, అస్త్రాలలో వజ్రాయుధాన్ని, మంత్రాలలో నేను ఓం అంటే అన్నిటికంటే అల్టిమేట్ మంత్రం ఓం. మోడర్న్ సైన్స్ ఏం చెప్తోందో విను. శాస్త్రవేత్తలు కనుగొన్నారు, ఆధ్యాత్మిక పరంగా, హీలింగ్ పరంగా ఓం యొక్క ఫ్రీక్వెన్సీ 136.1 హెర్ట్జ్. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే ఆర్బిట్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా దాదాపు ఇదే నానా. ఇది కాకాదాళ్యం కాదు. ఇప్పుడు ఓం జపం వల్ల ప్రయోజనాలు 3 శాఖల్లో చెప్తానానా. మొదటి కేటగిరీ మానసిక ఆరోగ్యం, రెండవది శారీరక ఆరోగ్యం, మూడవది ఆధ్యాత్మిక అభివృద్ధి. వీటిల్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో వింటే బుర్ర తిరిగిపోతుంది. రా, చకచక ఒక్కో దాన్ని అర్థం చేసుకుందాం. కళ్ళు తెరుచుకుంటాయి నీకు అంతే ఇవాళ. కేటగిరీ 1, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు. ఓంకారం చెప్తే బ్రెయిన్లో ఏం జరుగుతుందో విను. నీ మెదడులో అమిగ్డలా అనే భాగం ఉంటుంది. అమిగ్డలా అంటే ఏమిటి? అది నీ మెదడులో ఫియర్ సెంటర్, భయం రాగానే యాక్టివేట్ అయ్యేది. బాదం పప్పు ఆకారంలో ఉంటుంది. భయం, కోపం, ఆందోళన వంటివి ప్రాసెస్ చేస్తుంది. ఓం ఉచ్చారణ చేస్తే అమిగ్డలా రిలాక్స్ అవుతుంది. 2011లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగాలో ప్రచురితమైన ఒక స్టడీ ఫంక్షనల్ MRI ద్వారా ఇది కనుగొన్నారు. ఓంకారం జపం చేస్తే అమిగ్డలా యాక్టివిటీ 40 నుంచి 50% తగ్గుతుంది. అలా తగ్గడం చాలా మంచిది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే నిర్ణయాలు తీసుకునే సెంటర్ యాక్టివేట్ అవుతుంది. లింబిక్ సిస్టమ్ పూర్తిగా బ్యాలెన్స్ అవుతుంది. సరే, వీటన్నిటి వల్ల ప్రాక్టికల్గా నీకేంటి లాభం? ఆందోళన తగ్గుతుంది, స్పష్టమైన ఆలోచనలు వస్తాయి, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతావు, భావోద్వేగాల సమతుల్యం కంట్రోల్ వస్తుంది. రెండవ లాభం, న్యూరో ట్రాన్స్మిటర్స్ పెరుగుదల. ఇది కూడా సైన్స్ నిరూపించిన అద్భుతం. ఏం జరుగుతుంది? ఓంకారం జపం చేస్తే 2 అద్భుతమైన కెమికల్స్ రిలీజ్ అవుతాయిరా. ఒకటి గాబా అంటే గామా అమైనో బ్యూటరిక్ యాసిడ్. దీన్ని కామ్ డౌన్ న్యూరో ట్రాన్స్మిటర్ అంటారు. నేను ప్రశాంతంగా ఉన్నాను, ఆల్ ఈజ్ వెల్ అని శరీరానికి, మనసుకి సిగ్నల్స్ పంపే పని చేస్తుంది. మానసిక శాంతిని ఇస్తుంది, స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గిస్తుంది. రెండవ కెమికల్ సెరటోనిన్. ఇది ఫీల్ గుడ్ హార్మోన్ నానా. మనసులో మంచి భావాలు వచ్చినప్పుడు ఇది రిలీజ్ అవుతుంది. మూడ్ను భలే ఉల్లాసంగా చేస్తుంది, డిప్రెషన్ని తగ్గిస్తుంది. అయితే జర్నల్ ఆఫ్ క్లినికల్ సైకాలజీలో ఒక స్టడీ ప్రచురించారు. కేవలం 5 నిమిషాలు ఓం చాంటింగ్ తర్వాత గాబా లెవెల్స్ 27% పెరిగాయి. మూడవ లాభం, వేగస్ నర్వ్ యాక్టివేషన్. ఈ వేగస్ నర్వ్ అనేది వింటూ ఉంటాం కదా, అది నీ సీను మొత్తం మార్చేసే శక్తి కలిగి ఉంటుంది. నీ మెదడు నుంచి పొట్ట వరకు వెళ్లే అతిపెద్ద నరాలలో ఒకటి ఈ వేగస్ నర్వ్. ఇది నీ గుండె స్పందనను, జీర్ణక్రియను, ఇమ్యూనిటీ సిస్టమ్ను, ఇన్ఫ్లమేషన్ వాపులను నియంత్రిస్తుంది. ఓంకారం జపం చేస్తుంటే ఆ వైబ్రేషన్ నీ చెవి లోపలి భాగాలను స్పృశించి గొంతు మరియు ఛాతీ ద్వారా ప్రయాణిస్తుంది. వేగస్ నర్వ్ యొక్క ఆరిక్యులర్ బ్రాంచెస్ను జాగృతం చేస్తుంది. ఫలితమేమిటి? చటుక్కున నీ శరీరం పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ను జాగృతం చేస్తుంది. రోగాలు నయం చేసుకునే మోడ్ను నీ లోపల ఆన్ చేస్తుంది. స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతాయి, ఇమ్యూన్ సిస్టమ్ లేచి కూర్చుంటుంది. 4వ బెనిఫిట్, మానసిక స్పష్టత, ధారణ, అవధానాల పెరుగుదల. ఎలా? ఎందుకు అంటే నీ బ్రెయిన్ వేవ్స్ మారిపోతాయి ఓంకారం జపం వల్ల.
రీసెర్చ్ చెప్తోంది ఓంకారంతో ఆల్ఫా వేవ్స్ పెరుగుతాయి, బీటా వేవ్స్ తగ్గుతాయి, థీటా వేవ్స్ యాక్టివేట్ అవుతాయి. అంటే నిజ జీవిత లాభం. పరీక్షల్లో మెరుగ్గా పర్ఫామ్ చేస్తావు, పనిచేసేటప్పుడు ఎక్కువ కాన్సంట్రేషన్ వస్తుంది, క్రియేటివ్ సొల్యూషన్స్ త్వరగా దొరుకుతాయి, జ్ఞాపక శక్తి కూడా ఇంప్రూవ్ అవుతుంది నానా. ఇక రెండవ కేటగిరీ శారీరక ఆరోగ్య ప్రయోజనాలు. 5వ లాభం గుండె ఆరోగ్యం, హెచ్ఆర్వి మెరుగుపడటం. ఇదొక అద్భుతానికి తక్కువ కాని విషయం తెలుసా? హార్ట్ రేట్ వేరియబిలిటీ, హెచ్ఆర్వి అంటే గుండె ఒకసారి లబ్డబ్ అంటుంది, మళ్ళీ లబ్డబ్ అంటుంది. ఈ రెండిటికి మధ్య ఉన్న గ్యాప్ సమయం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆరోగ్యకరంగా, హాయిగా, ఎగురుతూ ఉల్లాసంగా పనిచేస్తుంది నీ గుండె. ఈ హెచ్ఆర్వి సమయం ఎక్కువగా ఉంటే ఆరోగ్యకరమైన గుండె, తక్కువగా ఉంటే గుండె సమస్యల రిస్క్. జర్నల్ ఆఫ్ క్లినికల్ సైకాలజీ స్టడీ ప్రకారం కేవలం 5 నిమిషాలు ఓంకారం జపం తర్వాత హెచ్ఆర్వి గణనీయంగా పెరిగింది, శ్వాస రేటు తగ్గింది, నిశ్వాస ఉచ్ఛ్వాస పొడుగు పెరిగింది. ఇది నీకెందుకు ముఖ్యం? గుండె జబ్బు రిస్క్ తెలుసుకోవడానికి హెచ్ఆర్వి అనేది కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ కంటే మంచి ఇండికేటర్. ఇంకా మొత్తం కార్డియోవాస్కులర్ హెల్త్కి కూడా. దీనివల్ల ప్రాక్టికల్ లాభం, నీ హార్ట్ రిస్క్ భారీగా తగ్గేలా చేస్తుంది ఓంకారం జపం. 6వ బెనిఫిట్ నొప్పి నివారణ. ఇది దిమ్మ తిరిగే విషయం. ఎక్కడైనా నీకు నొప్పి ఉందా? తలనొప్పి, మోకాళ్ల నొప్పి, కీళ్ల నొప్పి, వెన్ను నొప్పి, 5 నిమిషాలు ఓంకారం జపం చెయ్యి, అంతే, నొప్పి తగ్గుతుంది. అదెలా? ఓంకారం ఎండార్ఫిన్స్ ను విడుదల చేస్తుంది. ఇవి సహజ పెయిన్ కిల్లర్స్. నీ బాడీలో కార్టిజాల్ తగ్గుతుంది, అంటే స్ట్రెస్ హార్మోన్ స్థాయి తగ్గిపోతుంది, దృష్టి షిఫ్ట్ అవుతుంది, నీ మనసు నొప్పి పైనుంచి శాంతి వైపుకు మరలుతుంది. రీసెర్చ్ నిరూపించింది దీర్ఘకాలిక నొప్పి ఉన్న వారికి ఓం చాంటింగ్ గణనీయమైన ఉపశమనమిచ్చింది. ఏమనుకుంటున్నావు మరి? బెనిఫిట్ 7 ఆయుర్వేద కోణం. నీ శరీరం పంచభూతాలతో తయారైంది. ఇవి మిళితమై 3 దోషాలు తయారవుతాయి: వాత, పిత్త, కఫ. ఇప్పుడు ఓంకారం మాయాజాలం విను. ఓంలో 3 ధ్వనులుంటాయి నానా. అ అంటే నాభి దగ్గర వస్తుంది శబ్దం, వాతాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఊ ఛాతీ నుంచి పిత్తాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. మా గొంతు నుంచి కఫాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఓంకారం వాత, పిత్త, కఫ ప్రాంతాల మీద పనిచేస్తుంది. ఫలితం ఈ 3 దోషాల వల్ల వచ్చే 120 కంటే ఎక్కువ రోగాలను ఓంకారం జపం బ్యాలెన్స్ చేసి పారేస్తుంది. లాభం 8 రెస్పిరేటరీ ఇమ్యూన్ సిస్టమ్. ఓంకార జపం వల్ల ఊపిరితిత్తుల ఆల్వియోలై స్టిమ్యులేట్ అవుతాయి, బ్రాంకియల్ దారులు తెరుచుకుంటాయి, ఆక్సిజన్ శోషణ పెరుగుతుంది. మీలో ఇంకా ప్రత్యేక లాభాలు: సైనస్ సమస్యలు తగ్గుతాయి, మైగ్రేన్ తగ్గుతుంది, ఆస్థమా సిమ్టమ్స్ తగ్గుతాయి. ఇమ్యూన్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం వల్ల వాపులు తగ్గుతాయి, తెల్ల రక్త కణాల యాక్టివిటీ పెరుగుతుంది, శరీరం హీలింగ్ మోడ్లోకి వెళుతుంది. బెనిఫిట్ 9 థైరాయిడ్ హార్మోన్ల బ్యాలెన్స్. విశుద్ధి చక్రం అంటే గొంతు చక్రం యొక్క శక్తి. ఓంలో ఆఖరిగా వచ్చే వైబ్రేషన్ నీ థైరాయిడ్ గ్రంథిని నీరుగా చేరుతుంది. నీకు థైరాయిడ్ సమస్యలు ఉంటే రోజు 10 నిమిషాలు ఓం జపం చెయ్యి. అందులో ఎక్కువ సమయం ధ్వనిపై దృష్టి పెట్టు, విశుద్ధి చక్రంపై ధ్యానం చెయ్యి. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడు. ఇంకా హార్మోనల్ బ్యాలెన్స్ వస్తుంది. మహిళల్లో నెలసరి సరిగ్గా రాకపోవడం వంటివి తగ్గుతాయి, పీసీఓఎస్ సిమ్టమ్స్ తగ్గుతాయి, మెనోపాజ్ సిమ్టమ్స్ మేనేజ్ చేయవచ్చు. బెనిఫిట్ 10 నిద్ర నాణ్యత పెరుగుతుంది. నిద్ర రాక బాధపడుతున్నావా? సొల్యూషన్ ఇదే. రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు ఓంకారం చెయ్యి. ఎందుకు పనిచేస్తుంది? ఇది మెలటోనిన్ ఉత్పత్తి, పైనియల్ గ్లాండ్ను యాక్టివేట్ చేస్తుంది. కార్టిసాల్ తగ్గుతుంది, అంటే స్ట్రెస్ హార్మోన్లు తగ్గుతాయి, మైండ్ ప్రశాంతమవుతుంది, ఊరక పెట్టే గజిబిజి ఆలోచనలు ఆగిపోతాయి. ఫలితంగా త్వరగా హాయిగా నిద్రపడుతుంది, గాఢ నిద్రపోతావు, తెల్లవారగానే ఫ్రెష్గా లేస్తావు. ఇక 3వ కేటగిరీ ఆధ్యాత్మిక లాభాలు. 11వ లాభం చక్రాల జాగృతి. నీ శరీరంలో 7 చక్రాలలో 3ంటిని ఓంకార జపం నేరుగా జాగృతం చేస్తుంది. ఓంకారంలో ఆ ధ్వని మణిపూరక చక్రం దగ్గర వైబ్రేట్ అవుతుంది నానా. కావాలంటే ఇప్పుడే ఆ అని చూసుకో. ఆ ధ్వని నీ పొట్టలో నాభి వద్ద తెలుస్తుంది. వైబ్రేషన్ భయం, దురాశ నుంచి విముక్తినిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇక ఓంకారంలో ఊధ్వని గుండెల వద్ద వైబ్రేట్ అవుతుంది. దీనివల్ల కోపం, అసూయ తొలగిపోవడం, ప్రేమ, కరుణ పెరగడం జరుగుతాయి. ఇక శబ్దం నీలో కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంచుతుంది. విశుద్ధి చక్రం కదా, నీ వాణిలో తేజస్సు వస్తుంది, నిన్ను నువ్వు వ్యక్తపరుచుకోవడంలో ఎంతో స్పష్టతనిస్తుంది. బెనిఫిట్ 12 ఆధ్యాత్మిక ఎదుగుదల.
నీ చైతన్య స్థాయి పెరుగుతుంది. నిత్యం ఓంకారం జపం చేస్తుంటే జాగృతి, అవేర్నెస్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంట్యూషన్ బలపడుతుంది. అంతర్శాంతి సహజంగా వస్తుంది. జీవిత లక్ష్యం స్పష్టంగా అవుతుంది. ఇంకా నువ్వు ఓంకారం జపం చేసిన తర్వాత నిశ్శబ్దంలో ఆజ్ఞాచక్రం మీద ధ్యానం చేస్తే ఆజ్ఞ యాక్టివేట్ అవుతుంది. అతీంద్రియ శక్తి, ఇంట్యూషన్ పెరుగుతుంది. ఉన్నత చైతన్య స్థితులు, డైమెన్షన్స్ అనుభవంలోకి వస్తాయి. ఓంకారం జపం వల్ల ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమాన వాయువులు బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు ఓంకారాన్ని సరిగ్గా చేసే పద్ధతి వినేసి, ఇదే అతి ముఖ్యమైన భాగం నీకు. స్టెప్ 1, సుఖాసనంలో కూర్చో. వెన్నెముక స్ట్రెయిట్గా, నిటారుగా ఉండాలి. జ్ఞానముద్ర వెయ్యి, లేదా 2 చేతులు తెరిచి తొడల మీద పెట్టుకో. చేతులు పైకప్పును చూస్తూ ఉండాలి. కళ్ళు మూసుకో. స్టెప్ 2, గాఢంగా శ్వాస తీసుకోవాలి. అంటే మొదట పొట్టలో గాలి నింపు, కొనసాగుతూ ఛాతీలో గాలి నిండాలి, చివరికి అప్పర్ చెస్ట్లో గాలి నిండాలి. స్టెప్ 3, ఉచ్చారణ కీలకమైన విషయం. పొరపాటేంటంటే ఓం అని జపించడం. సరైన పద్ధతి ఆ, ఉ, ఈ మూడిటిగా ఓంకారాన్ని చేయడం. ఆ ధ్వనిని నోరు పూర్తిగా తెరచి పొట్ట నుంచి శబ్దం వచ్చేలా మణిపూరక చక్రంపై ఫోకస్ పెట్టి ఒక రౌండ్లో 30-40% దీనికి వెచ్చించాలి. ఊధ్వని, ఆ ధ్వని నుంచి పెదవులను గుండ్రంగా చేస్తూ ఊధ్వనిని తీస్తావు. ఆలోంచే ఊ పుట్టుకు రావాలి. ఈ ఊధ్వని ఛాతీలో నీకు వైబ్రేట్ అవుతూ తెలుస్తుంది. అనాహత చక్రంపై ఫోకస్ పెట్టు. ఒక సైకిల్లో దీనికి 20-30% కేటాయించు. చివరిగా మా ధ్వని, ఊ శబ్దంలోంచి నోటిని పూర్తిగా మూసివేయి. భ్రామరీలాగా హమ్మింగ్ వస్తూ ఉంటుంది. అదే ఇది గొంతులో, తలకాయలో వైబ్రేషన్ను ఫీల్ చేయిస్తుంది. ఇక్కడ విశుద్ధి చక్రంపై ఫోకస్ పెట్టు. 40% దీనికి సమయాన్నివ్వు. ఎక్కువ సమయం ఆ, ఊ కంటే. స్టెప్ 4, నిశ్శబ్దం ధారణ. ఓంకారం జపం చేశాక నీ లోపల ఒక నిశ్శబ్దం ప్రకంపిస్తూ తెలుస్తుంది. నీ దృష్టిని కనుబొమ్మల మధ్యకు తీసుకురా. అక్కడే ఉండి నిశ్శబ్దాన్ని వింటూ మెల్లగా నీ లోపల నీ అనాహత నాదాన్ని, అంటే నీ లోపల ఓంకారం ధ్వనిని వినడానికి ప్రయత్నించు. ఈ అనాహత నాదం మీద మొన్న ఒక వీడియో చేశాను, అది చూడు. అది నీ లోపల ఎప్పుడూ ప్రకంపిస్తుండే ఓంకారం. అది నువ్వు వినడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు ఇంకా బాగా వినిపిస్తుంది ఓంకారం జపం తర్వాత. ఇక ముఖ్యమైన గమనికలు విను. ఓంకారం చేస్తుంటే నాలుక ఉపయోగపడదు, చూసావా? సరే, ఇది ఎప్పుడు చెయ్యొచ్చు అంటే ఎప్పుడైనా చెయ్యొచ్చు. బ్రహ్మ ముహూర్తంలో, అంటే ఉదయం 4 నుంచి 6 గంటల మధ్య అయితే బెస్ట్. సాయంత్రం కూడా చాలా మంచిది. నిద్రకు ముందు చేస్తే నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఎంతసేపు చెయ్యాలి? మొదట్లో 5 నిమిషాలు చెయ్యి, అంటే 10 నుంచి 15 సార్లు. లేదంటే 1 నిమిషంతో మొదలు పెట్టచ్చు. కొన్ని రోజులు పోయాక మధ్యస్థంగా 10 నుంచి 15 నిమిషాలు, అంటే 21 నుంచి 51 సార్లు చెయ్యొచ్చు. ఇక అడ్వాన్స్డ్ స్టేజ్కు నువ్వు వచ్చాక 20 నిమిషాల పాటు చేసేయచ్చు. ఒక 108 సార్లు పెట్టుకోవచ్చు నానా. ఈ 108 ఓంకారం ధ్యానం ఒక ఆడియోగా మలచి మన బైరాగి లోకం మెంబర్షిప్ వెబ్సైట్లో పెడతాను. అందులో నువ్వు చేరితే అది వింటూ ధ్యానం చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ త్వరలో వస్తుంది. లేదా ఈ వీడియో నువ్వు తర్వాత ఎప్పుడో చూస్తుంటే ఇప్పటికే ఆ వెబ్సైట్ వచ్చేసి ఉండవచ్చు. అందరూ ఆ వెబ్సైట్ తీసుకురంగని అడుగుతున్నారు నానా. పనులు జరుగుతున్నాయి. రాగానే డిస్క్రిప్షన్లో పెడతాను లింకు, సరేనా? మరో ముఖ్యమైన గమనిక, స్థిరత్వం కీలకం. రోజు ఒకే సమయానికి చెయ్యి. 6 గంటలకు కూర్చుంటే అదే టైంకు నియమంగా కూర్చో. కనీసం 21 రోజులు బ్రేక్ లేకుండా కొనసాగించు ఈ ఓంకారం ధ్యాన సాధనను. ఫలితాలు గ్యారంటీగా వస్తాయి నానా. ప్రత్యేక చిట్కాలు: అదనపు శక్తి కోసం ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు 21 సార్లు జపించు. పరీక్షల ముందు 11 సార్లు జపించు. నిర్ణయాలు తీసుకునే ముందు ఒక 5 నిమిషాలు చేసి చూడు. ఆ తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయో నాకు చెప్పు. అలాగే వ్యక్తిగత లక్ష్యాల కోసం నొప్పి నివారించాలంటే మాపై ఎక్కువ ఫోకస్ పెట్టి చేయాలి. మానసిక స్పష్టత రావాలంటే ఆ శబ్దంపై ఎక్కువ ఫోకస్ పెట్టి చేయాలి. భావోద్వేగాల బ్యాలెన్స్ రావాలంటే ఊపై ఎక్కువ ఫోకస్ పెట్టి చేయాలి. ఓంకార ధ్యానంలో మామూలుగా చేసే తప్పులు: కేవలం ఓం అనడం, ఆ, ఊ, గా చెయ్యాలి. వేగంగా చెయ్యవద్దు. నెమ్మదిగా గాఢంగా ఫీలింగ్తో చెయ్యి. 3. పూర్తి ధ్యాసతో చక్రాలపై దృష్టి పెట్టు చెయ్యి. అక్కడ ఇక్కడ వెళుతూ ఆలోచిస్తూ కాదు. 4. ఒకే సమయంలో క్రమంగప్పకుండా చెయ్యాలి. ఓంకార జపం అనేది సులువైన సాధన. నీ మానసిక ఆరోగ్యం మార్చేస్తుంది. నీ భౌతిక శరీరాన్ని ఆరోగ్యవంతం చేస్తుంది. నీ ఆధ్యాత్మిక ప్రగతిని వేగవంతం చేస్తుంది. నీ వైబ్రేషన్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. మనసు గోలను ఆపి నిశ్శబ్దాన్ని నీకు పరిచయం చేస్తుంది. ఇది కేవలం థియరీ కాదు,
సైన్స్ నిరూపించిన విషయం నాన్న. లక్షల ఏళ్ల సనాతన యోగుల ఉన్నత రహస్యమిది. కోట్ల మందికి లబ్ధిని ఇచ్చిన సాధనమిది. నీ తక్షణ కర్తవ్యమేంటంటే 1. ఈ వీడియో సేవ్ చేసుకో. 2. రేపు ఉదయమే 5 నిమిషాల సమయాన్ని వెచ్చించి మొదలుపెట్టేసేయ్. 3. సరిగ్గా పద్ధతిలో చెయ్యి. 4. 21 రోజులు కనీసం ఆపకుండా చెయ్యి. ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఆ 3-4 రోజుల పాటు కూడా ఈ సాధన చెయ్యడంలో తప్పులేదు అని సద్గురు శ్రీ జగ్గి వాసుదేవ్ గురువుగారు చెప్పారు. ఆఖరుగా ఇప్పుడు నేను ఓంకారం చెప్తాను. కళ్ళు మూసుకొని గాఢమైన శ్వాస తీసుకొని నాతో పాటు ఓంకారం చెప్పు. అద్భుతంగా ఉంటుంది. ఓం. శబాష్. గుర్తుంచుకో, అనతి కాలంలోనే నీ స్ట్రెస్ పోయి ఆరోగ్యం మెరుగుపడి మంచి ఉన్నత వైబ్రేషన్ అనుభవం మొదలైపోతుంది నీకు. తాలాయించకు, బద్ధకించకు, మొదలుపెట్టు. గొప్ప అనుభవాన్ని నీకోసం ఎదురుచూస్తుంది. తొడకొట్టి బరిలోకి దూకేయ్. గురుదేవదత్త అనుకుని. సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై శివశంభో, జై గురుదేవదత్త.